హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆసరా చేయూత పెన్షన్లు తీసుకునేటటువంటి వారందరికీ కూడా ఇదైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా కొత్త ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్తని కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈ రెండు విషయాలకి సంబంధించి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే కొత్త చేయూత పెన్షన్ల మంజూరుకు సిద్ధమవుతున్న సర్కారు. మీ అందరికీ తెలుసు, జూన్ 2వ తారీఖు రోజున ఈ యొక్క కొత్త పెన్షన్లని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. దానికి సంబంధించి ఇప్పుడైతే ఈ వార్త అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. పాత పెన్షన్లలో అనర్హుల ఏరివేతకు, అంటే ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఆసరా చేయూత పెన్షన్లలో అనర్హులు ఎవరైతే ఉన్నారో ఈ అనర్హులకి సంబంధించినటువంటి పెన్షన్లని ఏరిపడేసి కొత్త వారికి పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి, అందులో ముఖ్యంగా మరణించిన వారి పేర్ల తొలగింపునకు సిద్ధమైనట్టుగా మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అది కూడా రేపటి రోజున మే 15వ తారీఖు రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించడం కూడా జరిగింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకి ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎంక్వైరీ అనేది జూన్ 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. కలెక్టర్లని, మున్సిపల్ శాఖ కార్యదర్శులకు వీళ్ళకైతే ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం దీన్ని బట్టి చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకి మనకి జూన్ 2 రోజున కొత్త పెన్షన్స్ వస్తాయి అని చెప్పేసి మనమైతే అనుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఆ తేదీ అయితే దాటిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎంక్వైరీ అనేది కూడా జూన్ 15 వరకు సాగుతుంది. కాబట్టి ఈ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త పెన్షన్లు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ యొక్క పెన్షన్ దాటవేతకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా, లేదు అంటే కొత్త పెన్షన్లు ఇవ్వడం కోసమే ఈ ప్రక్రియను తీసుకువచ్చిందా అనేటటువంటి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ గ్రామసభ ఆమోదంతోనే పేర్ల తొలగింపు కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో నిరుపేదలు, నిస్సహాయులకి అందాల్సిన సామాజిక పింఛన్లు పక్కదారి పడుతున్నట్టు ఇటీవల సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకి, పెద్ద ఎత్తున భూములు, భవంతులు, కార్లు ఉన్నోళ్ళకి, ఆఖరుకు పెట్రోల్ బంకుల యజమానులకి, వారి కుటుంబ సభ్యులకు సైతం పెన్షన్ అందుతున్నట్టుగా బయటపడింది. ఇక వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్, 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్న వారు ఉన్నారు. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించకపోవడంతో వారి ఖాతాల్లోనూ పెన్షన్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనర్హుల ఏరివేతకు సర్కారు రెడీ అవ్వడం జరిగింది. సో ఈ విధమైనటువంటి అక్రమాలను అరికట్టడానికి ఈ యొక్క ఎంక్వైరీ అనేది రేపటి నుండి మనకి నెల రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారులు అయితే వచ్చి ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా కొత్తగా 2 లక్షల పెన్షన్ల మంజూరు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఈ స్పెషల్ డ్రైవ్, స్పెషల్ ఎంక్వైరీ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి న్యూస్ అయితే బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.